అమెరికా ఇంతవరకు ఎవరికి చెప్పని ఆయుధాలని వాడింది వెనిజులాలో మదురోని అరెస్ట్ చేసిన సందర్భంలో. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు పెద్ద పెద్ద పేలుళ్ళు సృష్టించవు, పెద్ద పెద్ద హెచ్చరికలు జారీ చేయవు, అలాగే ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి వెపన్స్ అన్నిటి జామ్ చేసేస్తాయి. మరోవైపున ఎవరికి తెలియకుండా అత్యంత వేగంతో వెళ్ళగలుగుతాయి. హై ఎనర్జీ లేజర్స్ ఉన్నాయి, మైక్రోవేవ్ సిస్టమ్స్ ఉన్నాయి, అలాగే వెపన్స్ ఏవైతే లైట్ కంటే వేగంగా పేల్చివేయగలిగినటువంటి వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎనర్జీ వెపన్స్ అన్నటువంటిది ఇప్పటిదాకా ఏవైతే నిషేధం అని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ అమెరికా దగ్గర ఉన్నాయి అన్నటువంటి విషయం మొన్న మదురోని అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో ముందుగా ప్రయోగించినటువంటి అమెరికన్ వాళ్ళ వెపన్స్ దెబ్బకి చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తం వచ్చినటువంటి పరిస్థితులు రీత్యా చూస్తే సంథింగ్ ఏదో ఎవరికి అర్థం కాని వెపన్స్ని అమెరికా తయారు చేసింది అన్నటువంటిది లెక్క కడుతున్నారు.